దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ వారం యొక్క ఆరాధనలో మనమున్నాం. ఈరోజు 4వ దినం, పరిశుద్ధ వారంలో 4వ దినం, పరిశుద్ధ బుధవారం, హోలీ వెనస్డే. ఈ దినం ప్రాముఖ్యంగా 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, కుష్ఠరోగి అయిన సీమోను యేసుక్రీస్తు ప్రభులవారిని తన శిష్యులను భోజనానికి పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు శిష్యులతో కలిసి సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. అది మొదటిది. రెండవది, భోజనానికి కూర్చున్న సందర్భంలో ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభు తల మీద ఓ అత్తరు బుడ్డిని తీసుకొని, విలువైన అత్తరు బుడ్డిని తీసుకొని పగలగొట్టి ఆ అత్తర్నంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల నుంచి తల మీద పోసి పాదాలను తన కన్నీటితో కడిగినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మూడవది ఏంటిదంటే, ఇస్కరియోతు యూదా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తానని ఫైనల్ చేసుకోవడం జరిగింది. అగ్రిమెంట్ని ఫైనల్ చేసుకొని సన్హెద్రిన్ మహాసభలో ఉంటున్న యాజకులు, ప్రధాన యాజకుల దగ్గర 30 వెండి నాణాలు తీసుకొని యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తానని బేరం కుదుర్చుకున్న దినం. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు అప్పగించాలా అని కాపుగాస్తూ ఉంటున్నాడు, మాటేస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ దినాన్ని ఏమంటామంటే స్పై వెనస్డే అని పిలుస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్టయితే, వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి తగిన సమయం కోసము కనిపెట్టుకొని, కాసుకొని, మాటేసి, కాపుగాసి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాలని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు జరిగిన 3 సంఘటనలను మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తాం. అదే రీతిగా మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా మనం చూస్తాం. దాదాపు ఈ 2 భాగాలలో ఒకటే రీతిలో రాయడం జరిగింది, ఒకటే పదజాలంతో రాయడం జరిగింది, ఒకే గ్రామర్తో రాయడం జరిగింది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50 వచనాల వరకు కూడా రాయడం జరిగింది. కానీ అక్కడ ఉంటున్న పరిస్థితులు, అక్కడ ఉంటున్న ప్రజలు, అక్కడ ఉంటున్న కాంటెక్స్ట్, అక్కడ ఉంటున్న జియోగ్రఫికల్ లొకేషన్ మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాసిన దానికి తేడాగా ఉంది. అదే రీతిగా యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో కూడా మనం చూస్తాం. మొదటి 8 వచనాలలో అక్కడ కూడా మరి వేరే ప్రజలు, వేరే మనుషులు, భోజనం చేసిన కుటుంబం కూడా వేరేది. సీమోను అనేది అక్కడ రాయడం జరగలేదు. జియోగ్రఫీ లొకేషన్ కూడా వేరే. ఇలాంటి చర్చలోకి మనం వెళ్లకుండా మనకున్న సమయాన్ని బట్టి ముఖ్యంగా ఈ యొక్క జరిగిన సంఘటనను ధ్యానం చేసుకుందాం. మాటికి నేను చెప్తూ ఉంటున్నాను, సువార్థికులు వారి వారి జ్ఞాపకాన్ని బట్టి, వారి మెమరీ పవర్ని బట్టి, వారికి గుర్తుకొచ్చిన విధానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నడిపించిన విధానాన్ని బట్టి వారు రాయడం జరిగింది. మార్కు సువార్త రాసిన విధానం వేరే, మత్తయి సువార్త తెలియజేసిన విధానం వేరే, యోహాను సువార్తికుడు తెలియజేసిన విధానం వేరే, లూకా సువార్తికుడు తెలియజేసిన విధానం వేరే. మెట్టుకు ఇవన్నీ జరిగాయి. మనం వీటిని ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిని దర్శించాడు. మనం చూద్దాం. నేను మార్కు సువార్తను ఎంచుకోవడం జరిగింది. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుతాం. ఆయన బేతనియాలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల
అచ్చ జటామాంసము అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి ఆ అత్తరు అలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యొచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరంను ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా అక్కడ ఈమె చేసిన గొప్ప కార్యము జ్ఞాపకార్థంగా ప్రశంసించబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిని దర్శించడం. చివరి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కాలంలో ఉంటున్న కట్టుబాట్లను త్యజించి వాటిని లెక్క చేయకుండా తనను ఆహ్వానించిన సీమోను ఇంటికి వెళ్ళి సీమోనుతో కలిసి భోంచేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగుల్ని దర్శించడానికి కానీ కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభుతో సంగర్షణ చేయడం కానీ వీలు లేని కాలంలో ఆ యొక్క సీమోను ఇంటిని యేసుక్రీస్తు ప్రభు దర్శించడం ద్వారా ఆ కుష్ఠరోగిని తన యొక్క బంధకాలలో నుంచి విముక్తి చేసి మానసికంగా స్థిరపరిచి మానసికంగా బలపరిచి తనను కూడా సాటి అయిన మానవుడిగా, సాటి అయిన దేవుని రూపంగా, సాటి అయిన దేవుని బిడ్డగా ఎంచుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కుష్ఠరోగి అయిన సీమోనుకు సమానత్వాన్ని మరి కోల్పోయిన ఆ యొక్క విలువను యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోనుకి ప్రాముఖ్యతను ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మొదటిది. యూదుల ఆచారంలో అనాయింటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. రాజులను తైలంతో అభిషేకించేవారు, ప్రవక్తలను తైలంతో అభిషేకించేవారు, యాజకులను తైలంతో అభిషేకించేవారు. లేవి కాండము 8వ అధ్యాయంలో, నిర్గమ కాండము 40వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. తైలంతో అభిషేకించడం అనేది యూదా మతంలో సర్వసాధారణమైన విషయము, చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా పరిశుద్ధమైన విషయము. ఈ యొక్క నూనెతో అభిషేకించడం అనేది పర్సనల్గా చేసేది కాదు, ప్రైవేట్గా చేసేది కాదు, లేక ఓ ఇంట్లో చేసేది కాదు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆఫీస్కి సంబంధించింది. రాజును అభిషేకించడానికి, ప్రవక్తను అభిషేకించడానికి, యాజకులను అభిషేకించడానికి, మరి ఇన్స్టిట్యూషన్ని జనం మధ్య ఒక ప్రాముఖ్యమైన బాధ్యత, ఓ పరిశుద్ధమైన బాధ్యత ఇచ్చేటప్పుడు నూనెతో అభిషేకించే అలవాటు, నూనెతో అభిషేకించే పద్ధతి ఉంది. దావీదు మహారాజు 23వ సంకీర్తనలో 5వ వచనంలో రాస్తూ ఉంటాడు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు, తైలముతో అభిషేకించే దేవుడు, తైలముతో దీవించే దేవుడు దావీదును ఆ రీతిగా దీవించాడని అనుభవిస్తూ, నువ్వు దీవించావు కాబట్టి నా ఇంట్లో సమృద్ధి, నా ఇంట్లో కావాల్సినంత, నా ఇంట్లో నుంచి అనేక మంది పేదవారికి సహాయం చేసే అంత గొప్పగా నువ్వు ఆశీర్వదించావని దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభుని కొనియాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఆర్డినేషన్స్కి, ప్రస్తుత కాలంలో జరుగుతున్న కన్ఫర్మేషన్స్కి, ప్రస్తుత కాలంలో జరుగుతున్న బిషప్స్ కాన్సిక్రేషన్స్కి దీన్ని మనం పోల్చవచ్చు. ఆ కాలంలో రాజులను ఏ రీతిగా అభిషేకించారో, ఆ కాలంలో ప్రవక్తలను, యాజకులను అభిషేకించారో, ఈ కాలంలో దేవుని పరిచర్య నిమిత్తము
తమను తాము సిద్ధపడుతున్న బిడ్డల్ని, నిర్ధారణ తీసుకునే బిడ్డల్ని, సంపూర్ణ స్వార్థకు సమర్పించుకున్న బిడ్డలను, అదే రీతిగా ఉన్నతమైన బాధ్యత బిషప్ తండ్రి గారి ద్వారా బిషప్ గా అభిషేకించడం, వీటిని మనం పోల్చుకోవచ్చు. అభిషేకం అనేది పాత నిబంధన గ్రంథ కాలంలో నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే, ఆ కాలంలో జరిగిన అభిషేకానికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి జరుగుతున్న తైలాభిషేకానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా విషయాలలో తేడాను చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏర్పరచబడిన బిడ్డలందరూ ప్రార్థనా పూర్వకంగా గుంపులుగా చేరి తైలంతో అభిషేకించేవారు. ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని నూనెతో అభిషేకిస్తుంది. స్త్రీలు యూదా పురుషులను ముట్టుకునే సంప్రదాయం లేదు. స్త్రీలు యూదా పురుషులకు దూరంగా ఉండేవారు, సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేసేవారు. కానీ ఈ స్త్రీ ఒక స్త్రీ అని ఇక్కడ రాయడం జరిగింది. ఏ స్త్రీ అనే వివరాల్లోకి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకునే దానికంటే ఓ స్త్రీ, ఆ స్త్రీ లాజరు తోబుట్టువు మరియమనే కావచ్చు, మగ్దలేనే మరియ కావచ్చు, ఇంకా వేరొక మరియ కావచ్చు, ఇంకా ఏ స్త్రీ అయినా కావచ్చు, మెట్టుకు ఈ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె ఆ యూదా కట్టుబాట్లన్నిటినీ త్యజించి యేసుక్రీస్తు ప్రభుని తైలముతో అభిషేకించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అక్కడ పాత నిబంధన గ్రంథంలో జరిగిన అభిషేకం చూసినట్టయితే ఏర్పరచబడిన బిడ్డలు పరిశుద్ధంగా పవిత్రంగా ఓ ఆఫీస్కి ఎన్నుకోబడిన బిడ్డల్ని, అంటే రాజుల్ని గాని యాజకుల్ని గాని ప్రవక్తల్ని గాని అభిషేకించేవారు. ఇక్కడ ఓ స్త్రీ, ఓ ఇండివిజువల్ పర్సన్ యేసుక్రీస్తు ప్రభుకి ఏ ఆఫీస్ లేకున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ తైలముతో అభిషేకిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆ కాలంలో జరిగిన అభిషేకానికి ఇక్కడ జరుగుతున్న అభిషేకానికి ఉంటున్న వ్యత్యాసాన్ని మనం కనిపెడుతూ ఉంటున్నాం. అక్కడనేమో ఆచార ప్రకారము సిద్ధాంత ప్రకారము జరిగిన అభిషేకాన్ని ఇక్కడనేమో ప్రేమతో కృతజ్ఞతను కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందిన మేలుల్ని గుర్తెరిగి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అత్యధికమైన ప్రేమను సంపాదించుకున్న ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభునికి విలువైన అత్తర్ని తీసుకొచ్చి ఆ విలువైన అత్తరితో యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించిన సంఘటన మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ సమయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు 6వ వచనంలో చెప్తున్న మాట ఏమని చెప్తుంటున్నాడంటే, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల ఓ మంచి కార్యము చేసెను. ఈ స్త్రీ అచ్చ జటామాంసము అత్తరుబుడ్డిని తీసుకొచ్చి పగలగొట్టి ఆ యొక్క అత్తరుతో యేసుక్రీస్తు ప్రభు తల మీద పోసి యేసుక్రీస్తు ప్రభుని తైలంతో అభిషేకించి పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటూ పాదాలను తన కన్నీటితో కడుగుతూ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మరి పాద అభిషేకం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం గమనించవలసి ఉంటున్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ ఉంటున్న కొందరు, ఒక సువార్థికుడు ఏమని రాస్తుంటున్నాడంటే, బహుశా ఇస్కరియోతు యూదా అయి ఉండవచ్చు అని రాస్తూ ఉంటున్నాడు. ఎవరైనా అయి ఉండవచ్చు, ఇస్కరియోతు యూదానే అయి ఉండవచ్చు. ఇస్కరియోతు యూదా ఆ స్త్రీని మందలిస్తూ ఉంటున్నాడు, ఎందుకు అంత విలువైన అత్తర్ని మరి ఖరాబ్ చేస్తూ ఉంటున్నావు? ఆ విలువైన అత్తర్ని అమ్మితే 300 దేనార్లు వస్తాయి కదా, 300 దేనార్ల విలువైన అత్తర్ని బీదలకు పంచియొచ్చు కదా, ఎందుకు ఈ అత్తర్ని ఈ రీతిగా వృధా చేస్తున్నావు అని మందలిస్తున్నప్పుడు, ఆమె మీద సనుక్కుంటున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది గమనించి, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేయుచున్నది, మంచి కార్యము
చేస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క స్త్రీని అభినందిస్తూ ఉంటున్నాడు. ఆ స్త్రీని మెచ్చుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, ఎందుకు అభినందిస్తుంటున్నాడంటే, సిన్సియర్గా, హానెస్ట్గా అక్కడున్న కట్టుబాట్లన్నింటినీ లెక్క చేయకుండా యేసుక్రీస్తు ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఏ మేలు ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకుందో కానీ దానికి తగిన కృతజ్ఞతను వెల్లడిపరచాలని ఆశ కలిగి ఆ యొక్క స్త్రీ చాలా విలువైన అత్తరుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుకి తైలాభిషేకం చేసి తన యొక్క కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు కడుగుతూ పాదాభిషేకం కూడా చేస్తుంది. అందును బట్టి ఆమె యొక్క నీతిని, నిజాయితీని, ఆమె యొక్క కృతజ్ఞత భావాన్ని గమనించి యేసుక్రీస్తు ప్రభు ఆమెను మెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఇంత విలువైన అత్తరుతో యేసుక్రీస్తు ప్రభుని అభిషేకిస్తున్న విధానాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభు ఆమెను మెచ్చుకుంటున్న విధానాన్ని బట్టి, ఆమెను పొగుడుతున్న విధానాన్ని బట్టి, ఆమెను అభినందిస్తున్న విధానాన్ని బట్టి అక్కడుంటున్న వారికి సర్వసాధారణంగా అలాంటి ఈర్ష్యా భావము ఏర్పడి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. ఎందుకు మంచి కార్యం చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గరనే ఉంటారు. నేను గతించిపోయే కాలము, నేను మిమ్మల్ని విడిచిపెట్టే కాలము ఆసన్నమైంది కాబట్టి ఈమె నా ఎడల మంచి కార్యము చేసిందని ఈమె జ్ఞాపకం చేస్తుంది. మంచి కార్యము చేసే బిడ్డలుగా మనం ఉండాలి. యేసయ్య రక్తంలో కడగబడిన మనము సమాజానికి, సంఘానికి, కుటుంబానికి మంచి కార్యాలు చేసే వారిగా ఉండాలి. తోబుట్టులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి మంచి చేసేవారిగా మనం ఉండాలి. ప్రభువు మెచ్చుకునే స్థితిలో మన జీవిత విధానము ఉండాలి అని ఈ యొక్క సమయంలో మనం గమనించవలసి ఉంటున్నాం. ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు అవసరతలు గమనించి వీలైనంత మట్టుకు వారికి మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మేలు చేయమని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈమె మంచి కార్యం చేసింది కాబట్టి ఆమెను అభినందిస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో క్రైస్తవుడిగా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారిగా, యేసయ్య వాక్యాన్ని ఎరిగిన వారిగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా మనము మంచి కార్యాలు చేయాలి. సమాజానికి ఉపయోగపడే కార్యాలు, సంఘాన్ని ఉద్ధరించే కార్యాలు, కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించే కార్యాలు, తోబుట్టులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి అవసరతలు వీలైనంత మట్టుకు తీర్చే మంచి సమరయుడిగా మనం జీవించాలి అని ఈ యొక్క సమయంలో వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చరిత్ర మనం చూసినట్టయితే భారతదేశంలో ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారు అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. ఐడా స్కడ్డర్ అనే మిషనరీని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆమె ద్వారా ఈరోజు సిఎంసి హాస్పిటల్ మరి వెలుగులోకి వచ్చింది. సిఎంసి హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల మంది రోగులకు ట్రీట్మెంట్ అందించబడుతుంది. దానికి కారణం ఈ యొక్క మిషనరీ చేసిన త్యాగపూరితమైన పరిచర్యనే. ఆమె చేసిన త్యాగం యొక్క ఫలితమే సిఎంసి వెల్లూర్ హాస్పిటల్. విలియం కేరీని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ యొక్క మిషనరీ భారతదేశానికి రావడం ద్వారా, ఆ మిషనరీ ద్వారా అనేక లాభాలు భారతదేశం పొందింది. ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నాడు, కాలేజెస్ ని ఏర్పాటు చేశాడు, బుక్స్ ని ప్రింట్ చేయడము, బైండింగ్ చేయడము, మరి బ్యాంకింగ్ సిస్టమ్ ని, పోస్టల్ సిస్టమ్ ని, వీటన్నిటిని తన ద్వారా మరి భారతదేశానికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా భారతదేశంలో మనం చూసినట్టయితే మదర్ తెరెసా, ఆ తల్లి ఆ త్యాగపూరితమైన పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన పరిచర్యను చూపించిన గొప్ప తల్లి. భారతదేశంలో దిక్కు దశ లేని పిల్లలకు, వృద్ధులకు, అనాథ బిడ్డలకు అనేక రీతులుగా ఆదుకొని సొంత బిడ్డల వలె పెంచి పోషించి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన ఉన్నతమైన తల్లిని
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ రీతిగా అనేక మంది మిషనరీస్ భారతదేశానికి రావడం, వారి ద్వారా మంచి కార్యాలు జరిగిన విధానాన్ని బట్టి, వారు చేసిన మంచి పనులను బట్టి, వారు వేసిన మంచి పునాదులను బట్టి, వాటి ద్వారా ఈరోజు మనము ప్రతిఫలాలను పొందుకుంటున్నాం. వారి యొక్క కష్టార్జితమైన జీవితాన్ని బట్టి, వారి యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి మనము ఫలాలను ఈ రోజుకి పొందుకుంటున్నాం. రెండవ విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు 7వ వచనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 7వ వచనంలో ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడంటే, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. యేసుక్రీస్తు ప్రభు, ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించిన తర్వాత శిష్యులు సనుక్కుంటూ గనుక్కుంటున్నప్పుడు, శిష్యులు ఆ యొక్క స్త్రీ మీద ఈర్ష్య పడుతున్నప్పుడు, ఈ యొక్క అత్తర్ని అమ్మి బీదలకు పంచియొచ్చు కదా అని మందలిస్తున్నప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటిదంటే, పేదవారు ఎప్పటికీ మీ దగ్గరనే ఉన్నారు, నేను ఎప్పుడు మీ దగ్గర ఉండను, పేదవారికి మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు సహాయం చేయొచ్చు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పేదవారు యేసయ్య కాలంలో నుంచి, యేసయ్య కంటే ముందు కాలంలో నుంచి, ప్రస్తుత కాలంలో కూడా మనం పేదవారిని చూస్తూనే ఉంటున్నాం. మదర్ ఎర్త్కి, దేవుడు సృజించిన సృష్టి యావత్తుకు ఆహారం ఇచ్చే స్తోమత ఉంది. మనుషులందరికీ ఆహారం ఇచ్చే స్తోమత ఉంది. ఎందుకు పేదవారిగా తయారవుతుంటున్నారంటే, కొంతమంది స్వార్థపూరితమైన నిర్ణయాలను బట్టి, కొంతమంది గ్రీడినెస్ని బట్టి, కొంతమందిని దోచుకోవాలి అన్న దుష్ట స్వభావం బట్టి, కొంతమంది అంతా మేమే సంపాదించుకోవాలి, ఇదంతా నేనే అనుభవించాలన్న దుష్ట ఆలోచన కొద్దీ తెగవారు ధనవంతులు అవుతూ ఉంటున్నారు. కొంతమంది దారిద్ర్య రేఖ కంటే దిగుగా బాధపడుతూ ఉంటున్నారు. ధనవంతులు ధనవంతులుగానే కావడానికి, పేదవారు పేదవారిగానే ఉండడానికి అనేకమైన కారణాలు ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసే మాట ఏంటిదంటే, పేదవారు ఎల్లప్పుడూ మీ దగ్గరనే ఉన్నారు కాబట్టి వారి శ్రేయస్సు కోసము మీరు ఆలోచన చేయండి, వారి యోగక్షేమం కోసము మీరు ఆలోచన చేయండి అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నారు. లూకా సువార్త 6వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూసినట్లయితే, అంతటా యేసు ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వేదురు అని యేసుక్రీస్తు ప్రభుల వారు బీదలను ధైర్యపరుస్తూ, బీదలను ఓదార్స్తూ, ఈ భూలోకంలో ఒకవేళ మీకు శ్రేష్టమైన స్థానము, శ్రేష్టమైన పరిస్థితులు ఏర్పడతాయో ఏర్పడవో కానీ పరలోక రాజ్యంలో మొదటి స్థానంలో మీరే ఉంటారు, పరలోక రాజ్యమే మీది అని పేదవారికి యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరలోకంలో స్థానం పొందాలి అంటే మనం పేదవారిగా మారిపోవాలి, ధనాపేక్షను విడిచిపెట్టాలి, గ్రీడీనెస్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే యేసయ్య మాటలలోనే మనం చూస్తూ ఉంటున్నాం, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అంటే భూలోకంలో పేదవారిది, భూలోకంలో ఆకలి దప్పులతో బాధపడుతున్న వారు, భూలోకంలో ఏమీ లేక మరి ప్రతిరోజు ఆహారం కోసం ఎదురు చూస్తూ, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, రోడ్ల మీద, పార్కులలో, ప్లాట్ఫామ్లలో నిద్రపోతున్న వారిది, అలాంటి అమాయక ప్రజలది దేవుని రాజ్యమని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ కింద 24-25 వచనాల్లో యేసయ్య ఇంకా విచిత్రమైన మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా,
మీరు ఆకలి గొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్నవారారా మీరు దుఃఖించెదరు. ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్ని మనము లాజరు ధనవంతుడి యొక్క పోలికతో, ఆ యొక్క కథతో, ఆ జరిగిన సంఘటనతో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు పరలోకంలో ఉన్నాడు, ధనవంతులు నరకాగ్నిలో ఏడుస్తూ ఉంటున్నారు. ఈ మాటలు ఎంత సత్యమైనవో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఆస్తి మీద, ధనం మీద మన మనస్సు ఉంచొద్దు అని ఈ సమయంలో వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఎందుకు పేదవారు అవుతున్నారంటే, ఎందుకు పేదవారు పేదవారిగానే ఉంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాజ్యాల మీదకి దేవుని శిక్ష, రాజ్యాల మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది అని ప్రవచిస్తూ చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదువుకోవాలి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమతో మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడివైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలబెట్టి, అప్పుడు రాజు తన కుడి చేతి వైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీరు మీ కొరకు సిద్ధింపబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి. ఎందుకు అంటే, నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెడుతురి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిరి, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నేను చేర్చుకొంటిమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి అని చెప్పినప్పుడు, ఎప్పుడు రోగివై నన్ను చెరసాలలో నన్ను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెను. అందుకు రాజు 40వ వచనం, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎందుకు పేదవారు పేదవారిగానే ఉంటున్నారు, ధనవంతులు ధనవంతులుగా ఉంటున్నారంటే, పేదవారిని ఆదరించే మనసు ధనవంతులైన మనకు కలగట్లేదు కాబట్టి, వారిని మనతో సమాన స్థితిలోకి రాబట్టడానికి మనం ప్రయత్నం చేయట్లేదు కాబట్టి వారు పేదవారిగానే ఉంటున్నారు, మనము ధనవంతులుగానే ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ సమయంలో ఆయన చేసే తీర్పును మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనం నుంచి కింది భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే ఆహారం ఇయ్యలేదో, ఎవరైతే దాహం ఇయ్యలేదో, దాహం తీర్చలేదో, ఎవరైతే బట్టలు ఇయ్యలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని చూడ్డానికి వెళ్ళలేదో, పరామర్శించలేదో, వారందరికీ నరకాగ్నిలోకి నెట్టేసినట్టుగా ఆ కింది భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. పేదవారు ఎల్లప్పుడూ మీ దగ్గరనే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు అంటే అప్పుడు మీరు వారికి సహాయం చేయొచ్చు. దేవుని వాక్యం ఎరిగిన అనేకమైన మిషన్ సంస్థలు భారతదేశంలో ఉంటున్న పేద స్థితిని గమనించి భారతదేశానికి వచ్చి స్కూల్స్ కట్టి, విద్యను నేర్పించి, హాస్పిటల్స్ కట్టి, ఫ్రీ ట్రీట్మెంట్ అందించిన చరిత్రను మనం మర్చిపోవడానికి వీలేదు. ఎందుకు ఆ మిషనరీస్ అంతగా చేశారంటే, కొండలు దాటి, ఆ సముద్రాలు దాటి ఈ దేశానికి వచ్చి వారు ఎందుకు అంతగా చేశారంటే, కన్నవారిని, కట్టుకున్న వారిని, తోబుట్టులను అందరూ చనిపోయినా కానీ వారి దేశానికి వెళ్ళకుండా, వీరే దేవుడు నాకు ఇచ్చిన అన్నదమ్ములు, వీరే దేవుడు నాకు ఇచ్చిన సహోదరులు సోదరులు, వీరే నా తండ్రి, వీరే నా తల్లి అని ఆ త్యాగపూరితమైన పరిచయం ఎందుకు చేశారంటే, క్రీస్తు ప్రేమను ఎరిగిన వారు కాబట్టి, క్రీస్తు ప్రేమను రుచి చూచారు కాబట్టి, యేసు రక్తంలో అంతగా కడగబడ్డారు కాబట్టి
వారి పాపాలను కడుక్కొని దేవుని బిడ్డలుగా ముద్రించారు. కాబట్టి మిషనరీ సంస్థలు ఎంతగానో భారతదేశానికి మాత్రమే కాదు కానీ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉంటున్న ప్రతి పేద దేశానికి సహాయం చేస్తూనే ఉంటున్నారు, ఇంకా చేస్తూనే ఉంటున్నారు. ఇవి జీర్ణించుకోలేక కొంతమంది ఇప్పుడిప్పుడు అలాంటి సంస్థలన్నిటి సహాయాన్ని నిలిపివేస్తుంటున్నారు. కానీ వాటి ద్వారా అనేక మంది మేలులు పొందారు, అనేక మంది లబ్ధి పొందారు, అనేక మంది బాగుపడ్డట్టుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈరోజు దారిద్ర్య రేఖ కంటే ఎగువ, దారిద్ర్య రేఖకు పైన, దారిద్ర్య రేఖ కంటే ఎన్నో రెట్లు మంచి స్థితిలో ఉన్న మనము ఒక్కరికైనా సహాయం చేసే మనస్సు కలిగి మనం జీవిస్తున్నామా? లేక నేను నా భార్య, నేను నా భర్త, నేను నా పిల్లలు అనే సర్కిల్లోనే మనం జీవిస్తున్నామా? ఆ సర్కిల్ని దాటి యేసయ్య ఏ రీతిగానైతే తన త్యాగపూరితమైన ప్రేమను కనపరిచాడో, తండ్రి అయిన దేవుడు ఏ రీతిగానైతే తన ఏకైక కుమారుని మన పాపాలు కడగడానికి క్రయధనంగా అప్పగించాడో, ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ప్రేమను ఎరిగిన వారు ఎంతగా భారతదేశానికి సేవ చేశారో మనము జ్ఞాపకం చేసుకొని, మనం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్న మనము కొంతమందికైనా ఒక్కరికైనా సహాయం చేసే మనస్సు కలిగి మనం జీవించాలని ఈ సమయంలో వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మూడవ మాట మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని ముందుగా అభిషేకించను. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి, శ్రమల గురించి శిష్యులను, అక్కడ ఉంటున్న వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. తన సమయం ఆసన్నమైంది, తాను చనిపోయే సమయం ఆసన్నమైంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, అఫర్మ్ చేస్తుంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తుంటున్నాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టే సమయము ఆసన్నమైంది, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నేను శ్రమ పడతాను, నన్ను శ్రమకు అప్పగిస్తారు, నన్ను శిలువ మరణానికి అప్పగిస్తారు, నీ శిలువలో చనిపోతాను, నీ తిరిగి 3వ దినంన పునరుత్థానాన్ని అవుతానని యేసుక్రీస్తు ప్రభుల వారు కన్ఫర్మ్ చేస్తున్న మాటను మనం చూస్తుంటున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో చూసినట్టయితే, ఈ మాట కంటే ముందే 10వ అధ్యాయంలోనే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చును. తన ప్రాణాన్ని ఇవ్వడానికే దేవుని కుమారుడు భూలోకానికి వచ్చాడు. పరిచర్య చేపించుకోవడానికి రాలేదు, మీతో పొగడ్తలు మెప్పులు పొందుకోవడానికి రాలేదు. ఇవన్నీ విడిచిపెట్టే, ఆ పరలోక వైభవాలన్నీ విడిచిపెట్టే భూలోకానికి తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు పంపించిన పనిని నేను పూర్తి చేయాలి. ఆ పని యొక్క క్లైమాక్స్ ఏంటిదంటే, ఆ పని యొక్క ముగింపు ఏంటిదంటే, అనేకుల కొరకు, అనేకులకు ప్రతిగా, విమోచనగా, క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెను. మనుషుల కొరకు నా ప్రాణాన్ని క్రయధనంగా అర్పించడానికే తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన మరణాన్ని గురించి అఫర్మ్ చేస్తుంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తుంటున్నాడు. నేను చనిపోతుంటున్నాను, నా సమయం ఆసన్నమైంది, అందుకే ఈ స్త్రీ నన్ను అభిషేకించింది, ఈ స్త్రీ అందుకే ఇంత విలువైన అత్తరుతో నన్ను అభిషేకించింది, నా మరణానికి ముందు నా శరీరాన్ని అభిషేకించింది, నా శరీరాన్ని మరణానికి సిద్ధం చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు హీ సెలబ్రేటింగ్ హిస్ డెత్, ఆయన మరణం గురించి మరి ఆనందిస్తూ ఉంటున్నాడు, ఆయన మరణాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క అనాయింటింగ్ని, ఈ యొక్క అభిషేకాన్ని ఆయన యొక్క మరణానికి పోల్చుకుంటూ ఆనందిస్తుంటున్న విషయాన్ని మనం ఈ భాగంలో మనం గమనించవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ
పరిశుద్ధ సంగమ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇష్టకు వచ్చను. యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకంటే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి కాదు, ఈ నూనెతో అభిషేకించుకోవడానికి కాదు, ఈ మెప్పుల కోసం కాదు, ఈ పొగడ్తల కోసం కాదు, రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. కానీ నేను వచ్చింది ఎందుకు అంటే మీ కొరకు నా ప్రాణాన్ని బలియాగంగా అర్పించడానికి, మీ కొరకు కల్వరి శిలువలో పస్కా బలిగా వధించబడటానికి, గొర్రె పిల్ల వలె రక్తం దారులుగా కార్చడానికి మీకోసం వచ్చానని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉంటున్న జన సమూహంతో చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 4వదిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినా అక్కడ ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మంచి కార్యము ఎక్కడ సువార్త ప్రకటించబడినా కానీ ఈమె చేసిన ఈ మంచి కార్యము జ్ఞాపకానికి తెచ్చుకొని ఆమెను ప్రశంసించడం జరుగుతుందని యేసయ్య చెప్పిన మాట నెరవేరుతుంది. యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సిలువను ధ్యానం చేస్తున్నప్పుడు, లెంట్ కాలంలో తప్పకుండా ఈ యొక్క బుధవారం రోజు ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ప్రభుల వారు ఈ కార్యాన్ని మంచి కార్యంగా ఎంచాడు కాబట్టి మనం మంచి కార్యం చేయాలి. ఐడా స్కడ్డర్ని జ్ఞాపకం చేసుకున్నాం, విలియం కేరీని జ్ఞాపకం చేసుకున్నాం, మదర్ తెరెసాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని యుగాల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన త్యాగపూరితమైన ప్రేమను, ఆయన త్యాగపూరితమైన మరణాన్ని, ఆయన త్యాగపూరితమైన ఆయన రక్తాన్ని దారుగా కార్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే వారు చేసిన మంచి కార్యాలను బట్టి ఈ భూలోకంలో సదాకాలము మనం జీవించము, ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఈ భూలోకంలో మన పనులు మిగిలిపోవాలి, మన మంచి కార్యాలు మిగిలిపోవాలి. మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మన పనులు మన గురించి మాట్లాడాలి, మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి మనుషులు పొగడడం కాదు, కానీ మన పనులు మాట్లాడాలి. అవర్ వర్క్ షుడ్ స్పీక్ అబౌట్ us. మన కార్యాలు, మన క్రియలు, మన క్రియాత్మకమైన జీవితం, మన మాట, మన నడవడి యేసుక్రీస్తు ప్రభుని అనుకరించి జీవించిన జీవిత విధానము, వాక్యానుసారమైన జీవిత విధానము, ఆత్మ గద్దింపులకు లోబడి జీవించిన జీవిత విధానము, ఆత్మను చంపేసుకోకుండా ఆత్మానుసారమైన జీవించిన జీవితాన్ని మనము మిగిల్చినట్టయితే మన పనులు మన గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ స్త్రీ చేసిన పనిని మనం మాట్లాడుకుంటున్నాం, మనం ధ్యానం చేసుకుంటున్నాం. అటువంటి మంచి జీవితం జీవించే గొప్ప భాగ్యం, మంచి కార్యాలు చేసే గొప్ప భాగ్యం, పుణ్యకార్యాలు చేసే గొప్ప భాగ్యం, మహిమ కార్యాలు చేసే గొప్ప భాగ్యం తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. నాయన ఈ సాయంకాలము నాయన ఆ స్త్రీ నీ యొక్క ప్రియకుమార్ని తైలాభిషేకం చేసి నాయన తన కన్నీటితో పాదాభిషేకం చేసిన విషయాలను ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రము. అనేక విషయాలు మాట్లాడుకున్నాము తండ్రి, అనేక విషయాలు ధ్యానం చేసుకున్నాం యేసయ్య. విత్తబడిన వాక్యం 10 కాలాల పాటు మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, ధనాపేక్షను చంపేసుకొని నాయన మంచి కార్యాలు చేయడానికి, పుణ్య కార్యాలు చేస్తూ జీవించడానికి, నీ నామానికి మహిమకరమైన జీవితం జీవిస్తూ బ్రతకడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్.